హలో హాయ్ గైస్, నేను మీ పావని అయ్యక. నా యూట్యూబ్ ఛానల్ కానీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత వీడియోస్ కానీ మీరు చూడకపోతే చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే నా బెస్ట్ ఫ్రెండ్ మీద ఇంకా ప్రాంక్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఏంటనేది మీరు అందరు కూడా ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సరే గైస్, ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. హలో, పడుకొని లేలేదేంటి? అదే విజయనగరం వచ్చాను. నీకు ఒక విషయం చెప్పాలి, అందుకని ఫోన్ చేశాను. ఏంటి చెప్పు. కొంచెం ఇంపార్టెంట్. ఒకసారి లేస్తావా? లేచి లెగు. రెడీ అవుతానులే, చెప్పు. రెడీ ఏం అవసరం లేదు, ఫేస్ వాష్ చేసుకుంటా వింటామని. అదేలే చెప్పు, నార్మల్ అయ్యానులే. హాస్పిటల్కి వచ్చాను. ఆ, రిపోర్ట్లు వచ్చాయి. ఆ, ఎవరికి చెప్పకు ఇంకా నువ్వు. ఆ. చెప్పే. అంటే కడుపులో అప్పుడు నొప్పి ఇవన్నీ వస్తాయి అని చెప్పాను కదా. దేనివల్లే? అది ట్రోమర్ వచ్చిందంట, అంటే క్యాన్సర్ కాయట. నిజం చెప్పే. నిజంగానే. ఏమో, నేను ఇంకెవరికి చెప్పలేదు, ఎవరికి ఫోన్ చేయలేదు. నీకే చేశాను, అందుకనే నాకేం చేయాలో కూడా అర్థం అవట్లే. అసలు అర్థం కాలే. అలాగే వచ్చింది. ఏమో మరి, అంటే అప్పుడు నీకు చెప్పాను కదా నొప్పి వస్తుంది, తినబుద్ధి వేయట్లేదు అనేసి అని. హలో, అవును. అది రమ్మన్నదా? ఆపరేషన్ చేస్తే అది తగ్గదా? ఉంటుందని అంటున్నారు. దానికి మరి అప్పుడే మెడిసిన్ ఏం లేదు కదా, క్యూర్ లేదు కదా. ఇక్కడ వైజాగ్ దీంట్లో జాయిన్ అవ్వమన్నారు, అక్కడికి రాశారు. ఎక్కడ? అమ్మకి వెళ్ళింది కదా. అది నాకు అర్థం కాలే. క్యాన్సర్ ఉన్నట్టే. బాగునే చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? అదేంటి అది? ఎందుకు? ఎవరికి చెప్పకు శివాని. హలో, చెప్పు. ఎవరికి చెప్పకు. ఏ చేయలేట అర్థం అవ్వట్లేదు నాకు అసలు. ఇంకెవరికైనా చెప్పచ్చు కదా, నాకేది తెలియదు. అసలు నాకు ఎవరు మైండ్లోకి రాలే, నువ్వే వచ్చావు. అలా నీకు కాల్ చేశాను. నాకేం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. కామ్ అయిపోయాను, ఇంకా బెట్ అయిపోయినట్టు. ఏంటి? నాకు తెలియట్లేదు అంటున్నాను.
నీకు ఏది చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. ఏ- మరి మరి ఆ దేవుడికి అంత కళ్ళు లేవంటే ఏటన్నీ ఒకసారి క్యాన్సర్ అయితే కాదు. నేను అనుకోలేదు, నార్మల్ ఏదో. నా జుట్టు కూడా ఊడిపోతుంది అంటున్నావు ఈ మధ్యన, అవును. వెనకాలేనా? చూడు ఈ మధ్యన అంటున్నావు కదా, చూడే ముందు జుట్టు ఉండట్లేదు అని. అదే ఇదంతా ఊడిపోయింది కదా అంటే నేను నార్మల్గా ఏదో అనుకున్నాను కానీ ఇలా మనం అదే డెఫిషియన్సీ వల్ల అనుకుంటాం కానీ దీనివల్ల అని అనుకోండి. కాదు నేను ఇంట్లో వాళ్ళతో ఎవరితో ఒకరితో చెప్పుతా ఉంది ఫస్ట్. అసలు ఎవరికి చెప్పాలో ఏది చేయాలో కూడా నాకు అర్థం మీ అవ్వట్లేదు. బావకో ఎవరికో చెప్పు. ఎవరు రియాక్ట్ అవుతారు, ఎవరు ఇదవుతారు, ఎవరు చూస్తారు? కాదు పాను, చెప్పు పాను ముందు. చెప్తాను, వస్తాను కదా ఇంటికి. ఇప్పుడు ఎవరింట్లో ఉన్నావు? అక్కడ బావ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళాను. వాళ్ళకి చెప్పావా పోనీ వాళ్ళకి ఎవరికైనా? లేదు అసలు ఎవ్వరికి నేను చెప్పలేదు, ఇంకా నీకు ఫస్ట్ ఫోన్ చేశాను. ఏటి చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడేమో అక్కడ అదే వైజాగ్ అదే మహాత్మా గాంధీ హాస్పిటల్లో జాయిన్ అవ్వమంటారు. ఎన్ని రోజులు? ఫస్ట్ ఇప్పుడు వచ్చిన తర్వాత అవును జాయిన్ అయిపోతే అది కాదు కదా, డబ్బులు కూడా ఉండాలి కదా ముందని. ఫస్ట్ మరి డబ్బులు అన్నీ ఉండాలి. ఇప్పుడు నీకు నచ్చేసుకో వచ్చేసి నువ్వేనండి. అదే ఏటి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అర్జెంట్గా జాయిన్ అయిపోమన్నారా? జాయిన్ అవ్వమన్నారు. ఈ 2 డేస్లోని కానీ 3 డేస్లో కానీ చూసుకొని జాయిన్ అవ్వమన్నారు. ఇంకా అక్కడికి రావాలి. అరవింద్ లేదు ఎవరికి చెప్పలేదు, నాకు నీకు చెప్పాలనిపించింది నీకు చెప్పాను. అదే ఇప్పుడు నేనైతే తిరగలేను, నాకు ఏమీ తెలియదు. కనీసం మన హెల్ప్ చేస్తాడేమో ఏదో ఒకటి. ఏంటి? నాకేది తెలీదు, నీకు తెలుసు కదా. అవునవునులే. కనీసం ఆడైనా హెల్ప్ చేస్తాడేమో అనేది. నువ్వు నాకు ఎప్పుడైతే ఫోన్ చేసేస్తున్నావో నాకు ఎందుకో భయం వేసింది. ఈ 2 రోజుల నుంచి అలా ఏదో చిరాకే ఉంది. నాకు ఎప్పుడు అలా కనిపించినా ఏదో పెంట ఉంటుంది మనసుకి, ఏదో ఒకటి ఉంటుంది. ఆ 2 రోజులు అలా కనిపించిందంటే 3 రోజులు ఏదో ఒకటి పెంచుతాను. టూ డేస్ నుంచి అస్సలు బ్రేక్ లేదు. అలా ఏదో ఆలోచిస్తున్నట్టు ఏదో ఉంది, తిరుగుతూ ఉన్నాను. శివాని కాదు కదా మీ అమ్మ ఇలా చెత్తమోహన్ దానా చేయకు నువ్వు. నాకు నిజంగా 2 డేస్ నుంచి చిరాకున్నా నేను పిచ్చి మొహం లాగా. ఎవరే ఉన్నదే మోయ మోయ. మీరు ఎవరు వాళ్ళు? మా తమ్ముడే. ఎక్కడ ఉన్నారు మీ ఇద్దరు? మీ ఇంటికి వచ్చాను. చెత్తమోహన్ దానా నేనే అంటే పావనికి చెప్పాను కాన్సెప్ట్ వద్దు అని. ఈడే చేయమండు, నేనేం కాదు. నేను అది అనలే, ఈడే చెయ్యను అన్నాడు, అక్క మీద చెయ్యను అన్నాడు. అలాంటివి చేస్తారు అయితే చెత్తలాగా. నేను కాదు, ఈడే. చెప్పు. నువ్వు మీకు ఎలా అనిపించిందండి?
ఏడ్చింది ఏడ్పించేస్తా బొక్కలాగలే నిద్రపోక నాకు ఏడుపు బొక్క ముసిరే చూడ్రి ఏడుపోక నిద్రపోకట. ప్రాంక్ మా యూట్యూబ్ లో వచ్చేస్తుంది వీడియో. ఇది యూట్యూబ్ లో వస్తుందా ఆ. చెత్తదానా కామెడీ అనుకుంటే సమేత ఇలాంటి ప్రాంక్ చేస్తారు ఇంకెవడి మీద చేస్తారు, నాకు ఎవరు ఉన్నారు.